నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. యువగలం విజయోత్సవ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. విశాఖ ఏయూ మైదానంలో సభ కోసం అనుమతి కోరితే వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పర్మిషన్ ఇవ్వకుండా చేశారన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎల్లుండి యువగలం విజయోత్సవ సభను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. 5 లక్షల మంది ప్రజలు సభకు రాబోతున్నట్లు తెలిపారు. యువగలం విజయోత్సవ సభలో టీడీపీ, జనసేన ఉమ్మడి సందేశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నిర్వహించే 2 సభల్లో మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు అచ్చెన్నాయుడు. విశాఖపట్నంలో ఈ సభ జరపాలని ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అడిగితే ఒక లెటర్ పెట్టండి, పెర్మిషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇక్కడ మొన్నటి వరకు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఆవిడ మీద ఒత్తిడి చేసి స్థలం ఇవ్వకుండా చేశారు. యువగలం సభకి ఆర్టీసీ బస్సులు కావాలని నేనే స్వయాన ఆర్టీసీ ఎండీ గారికి ఉత్తరం రాశాను. దాన్ని కూడా ఇవ్వకుండా ఈ సభని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీఓల మీద ప్రెజర్ చేసి మీరు ఎవరైనా సరే ప్రైవేట్ బస్సులు కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే మీ మీద కేసులు రాస్తామని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారు. ఎప్పుడూ శాశ్వతంగా ఒక ప్రభుత్వం ఉండదు. నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే నీ పతనం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయింది.